ఇవన్నీ తెలిసే మనకి ఇంత తప్పు ఉందని తెలిసి ఇవన్నీ సాధ్యం కాదని తెలిసే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంటే దాదాపుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా పేరుంది. దాదాపుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఇప్పుడు ఉన్న ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి కానీ సేవలు అందించినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి ఆయనే, మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా పేరున్నటువంటి ఆయన ఇలాంటి తప్పు చేస్తే అంటే జనాలు ఎలాగా యాక్సెప్ట్ చేస్తారు? ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ఓటర్ల గొప్పతనం అని నేను చెప్తాను. ఎలాంటి వాడినైనా సరే మనం లొంగ తీసుకోగలము మన ఓటు అనే ఆయుధంతో అని చెప్పేసి నిరూపించారు. ఎందుకంటే అలాంటి పథకాలకి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన వచ్చి ప్రామిస్ చేస్తేనే ఆకర్షితులయ్యి మీరు చెప్పిన ఇంత అనుభవం ఉన్న ఆయన పక్కన పెట్టినప్పుడు మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పార్టీ అనేటువంటిది మనుగడే ప్రశ్నార్థకం అయ్యేటప్పుడు తప్పనటువంటి పరిస్థితులు ఇచ్చారు. కాబట్టి ఇచ్చినప్పుడు ఏంటంటే జనాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు అని నిరూపించారంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పిన పథకాలకు పట్టం కట్టలా, పథకాలు తీసుకునే 40% జగన్మోహన్ రెడ్డికి వేశారు. మీకు మాత్రం అర్బన్ ఓటర్లు, న్యూట్రల్ ఓటర్సు, అభివృద్ధి కాముకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు ఓట్లు వేశారు. వేసినప్పుడు ఎవరిది మీరు ప్రాధాన్యతగా తీసుకోవాలి? మీకు ఓట్లు లేకుండా ఊరికే కూర్చొని తినడానికి అలవాటు పడ్డ జనాలు 40% వేసిన వాళ్ళకి వాళ్ళ గురించి మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారా? లేకపోతే అభివృద్ధి కావాలని వేసిన 60 మందికి మీరు న్యాయం చేస్తారా? ఈ పాయింట్ బాగా చెప్పాలి సార్, తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగానే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా ఓట్లు వేశారంటే ఎందుకు చేశారు? లక్షలాది మంది ఇటు తెలంగాణ నుంచి, తర్వాత అటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఈ ఉచిత పథకాలకి వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు వచ్చినటువంటిది. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోరుకుని వచ్చిన వాళ్ళే. ప్రజాస్వామ్యంలో అత్యధికులు ఏది కావాలనుకుంటారో అది మీరు చేయాలి. 60% మంది మాకు అది కావాలని కోరుకున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ 40% మంది మీరెట్లా పోయినా సరే, రాష్ట్రం అప్పుల పాలైపోయినా సరే, మాకు అప్పులు చేసైనా కావాలని కూర్చున్న వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేటువంటి వీళ్ళ కోసం మీరెందుకు చేయాలి? రేపు పొద్దున ఒకవేళ వీళ్ళకి చేసినా వీళ్ళు మళ్ళీ అట్టేస్తారు, ఇటెందుకు వేస్తారు కానీ ఇటెందుకు. కాబట్టి మాట అనేశారు. అనేసినప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో అనర్హుల్ని వేరేసి అర్హులకి మాత్రమే ఇస్తామంటే మిమ్మల్ని ఎవరు విమర్శించే అధికారం ఉండదు. ఉదాహరణకి దీన్ని బలంగా తీసుకెళ్ళాలి. ఇదే అంత క్లారిటీగా చెప్పారు. పదే ఇదే మాట చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడండి తెలంగాణలో, వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు. నాకు రైతు బంధు వస్తుందని గర్వంగా చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి? విషయంలో ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి మీరు రైతు బంధు తీసేస్తే ఇంకొక 100 మందికి అర్హులైన వాళ్ళకి కౌలు రైతులకి ఇవ్వచ్చుగా. పైగా ఆయనకు ఉన్నది 10 ఎకరాలు కూడా కాదు కదా, 1000 ఎకరాలు ఉంది. అన్నిటికి పోయింది. మరి అదే 1000 ఎకరాలు బొచ్చిన మంది రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలు రైతులకి, కౌలు రైతులకి మీరు ఇవ్వచ్చు కదా. కాబట్టి క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి, ఇదిగో ఈ 40 లక్షలు 50 లక్షలు ఉంటే దీంట్లో 15 లక్షల మంది అనర్హులు ఉన్నారు, వాళ్ళందరికీ తీసేసి అసలైన అర్హులకి నేను ఇస్తున్నాను అంటే విమర్శించేవాళ్ళు నోళ్లు పడిపోతాయి. అసలైనటువంటి అర్హుడికి చేరినప్పుడు ఎవ్వడూ బాధపడ్డాడు. ఎక్సలెంట్ సార్, నిజంగా. సో ఇలా గనక మీరు చేసుకొని వస్తే అదనపు భారం ₹1 లేకుండా ఇవాళ ఉన్న బడ్జెట్లోనే మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ దానికి అంత స్కోప్ ఉంది. ఓకే, మీరు ఆదాయం పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ అమరావతి ఒక దశకు వచ్చి రియల్ ఎస్టేట్ బాగా పుంజుకొని ఇండస్ట్రీస్ వచ్చి మన వైజాగ్ చెన్నై కారిడార్ అనేది కార్యరూపం దాల్చి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ వచ్చి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతుంది. ఆ రోజున కావాలంటే చేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా అలిమాలిన అప్పులన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెంచేస్తామంటే అతనికి మీకు తేడా లేకుండా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. నేను చెప్తాను ఏంటంటే మీకు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే శాసనసభ ఎన్నికలు కానీ 2-3 సంవత్సరాల్లో ఎక్కడా లేవు. ఈ 3 సంవత్సరాలు వెసులుబాటు ఉంది మీకు. కాబట్టి చేయాలి. ఇంకోటి ఫైనల్గా నేను ఇచ్చే సూచన ఏంటంటే పథకాలు ఎప్పుడెప్పుడు ఇస్తారో క్యాలెండర్ ప్రకటించండి. ఫలానా నెలలో అమ్మఒడి ఒకళ్ళకే ఇస్తాం, ఫలానా అప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి వచ్చే సంవత్సరం ఇస్తామనండి, పర్వాలేదు. అన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఆగస్టు 15 లోపల నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు, చేసేసాడు 3 విడతల్లో. అలాగే మీరు సంవత్సరం తర్వాత అయినా ఒక డేట్ ప్రకటిస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 1 సంవత్సరం ఆగుతాం అనుకుంటారు. అలా కాకుండా నాన్స్తూ మీరు కనుక ఇలాగే కనుక దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటే విమర్శలకి తావిచ్చి ప్రజలు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఏ పథకం ఎప్పుడు డిక్లేర్ చేస్తారో అది లెట్ ఇట్ బి ఆఫ్టర్ 1 ఇయర్. జాబ్ క్యాలెండర్ దాని కూడా క్యాలెండర్ రిలీజ్ చేసేయండి. తల తాకట్టు పెట్టైనా ఆ టైంకి అది ఇంప్లిమెంట్ చేయండి.
ప్రజలు రేపు నుంచే మాకు ఇచ్చేయండి అంటలా. ఒక నెల ఒక సంవత్సరం అమ్మఒడి ఇవ్వకపోతే ఏం కొంపలు మునిగిపో. పిల్లల్ని పుట్టించిన తర్వాత చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదా, ప్రభుత్వాన్ని చదివించాల్సిందే. అంతే అంతే, తప్పదు అది. సో ఎవడో ఏదో ఇస్తాడని మనం అది అలవాటు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ 15,000 ఇస్తుందని అన్నావా? పిల్లల్ని చదివించడం 15,000 ఇస్తుందని చదివిస్తున్నావా? ఇంకా పథకంలోకి వెళ్తే ఎంత పనికి మాలిన పథకం అనేది దాంట్లో చాలా మాట్లాడచ్చు దాని గురించి. కానీ ప్రజలు ఆమోదించింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి కొంచెం గనక దాన్ని మనం ఇంటెలిజెంట్గా ఆలోచించి చేస్తే ₹1 అదనపు భారం లేకుండా బ్రహ్మాండంగా అన్ని పథకాలు అమలు చేయొచ్చు, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు.